ప్రభుత్వ విద్యా సంస్థలో అభ్యసించడం ద్వారా అత్యున్నత ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ పౌర స్పందన కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలు ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాలపై సామాన్యులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ర్యాలీలో భాగంగా జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు ఆర్థిక దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, దానిలో చదివిన వారు ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. మా ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ బడులు అభివృద్ధి కావాలి, విద్యలో ఉన్న అంతరాలన్నీ పోవాలనేది ప్రధానమైన నినాదం. దాని కొరకు తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసేందుకు తెలంగాణ ప్రజలు బడి గురించి, ప్రభుత్వ బడి గురించి అడగాలని చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈ రోజు పెద్దపల్లి జిల్లాకు వచ్చాం. ముఖ్యంగా నేడు ప్రైవేట్ రంగంలో చూసినట్లయితే రకరకాల బళ్ళు మన కళ్ళ ముందుకు వచ్చాయి. 30,000 బడి ఉంటది, 50,000 బాల బాలికల మనస్తత్వాల్లో ఎత్తు తగ్గులను కలిగిస్తున్నాయి. 6 లక్షలు పెట్టి చదువుకునే బాలుడు బాలిక ఏమనుకుంటది, నేనేదో గొప్ప అనుకుంటది. అందుకే ఈ రోజు ప్రభుత్వ బడిలో ఎంత మంచి చదువు చెప్పినా పోదామంటే పంపిద్దామంటే తల్లిదండ్రులకు అదొక నామూషిగా మారింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర నుంచి సరైన చర్య తీసుకొని భరోసా ఇచ్చి ప్రభుత్వ బళ్ళు అభివృద్ధి చేయాలి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాగా ప్రైవేటు బళ్ళు లేవు, మొత్తం ప్రభుత్వ రంగంలోనే బళ్ళు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ బళ్ళు అభివృద్ధి చేయండి. ప్రభుత్వ బళ్ళలో కేజీ తరగతులు ప్రారంభించండి. తరగతికో గది, తరగతికో టీచర్ ఉంటే రకంగా ప్రైమరీ స్కూళ్ళని రీఆర్గనైజ్ చేయండి. ఆ పద్ధతిలో అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా తల్లిదండ్రులు చాలా మంది అప్పులు చేసి పిల్లలు చదివిస్తారు, అప్పుల బాధ నుంచి బయటపడతారని తెలియజేస్తూ